భారతుల సుగుణ నమస్కారము. 25వ అధ్యాయము కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించెత్తు పాప విశేషములు నీకు వర్ధం వచ్చినది. నీ బుద్ధికి దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుమానించుతో అటులవే చేయుము. ఇక మాకు సెలవించుటము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తమ లారా, నా విచితార్థపై ప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడిచిపెట్టుకున్న విప్రశాపము అధికమని పలికెను. జలపావము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించే పరచుటే కాదు, ద్వాదశి విడిచిపెట్టడం కాదు. అప్పుడు దూర్వాసునుడు నన్నిలా నిందించును. విప్రశాపము అధికమైనది కాదు. జలపావనము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించి పరచుట కాదు, ద్వాదశిని విడిచిపెట్టుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నిలా నిందించును ఇంచిపడు. మా తొలి పుణ్యఫలము వసింపదు. కావున జలపావనము మొరించి పూర్వమందును అని వారి ఎదుటనే జలపానము ఓవరెచ్చెను. అంబరీషుడు జలపానము మోవరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నానము జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే మొనర్చిన మహారౌద్రుడే కండ్ల వెంట నిప్పులు కక్కుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మం రీత్యా పునర్విశ్య నీవు అతిథికి అన్నము పెట్టదని ఆశపెట్టి పెట్టకుండా తాను తిన్నాడు. మనుభక్షకు తగును. అట్టి అధముడు మరో జన్మలో పురుగై పుట్టెను. నీవు
భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు నీవు భోజనమునకై బదులు జలపానము చేసితివి. అది భోజనంతో సమానమైందే. నీవు నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మకద్రోహి నమ్మకద్రోహి నగుదుగాక. హరిభక్తుడు అయినట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణోత్త మానమును వహించటివి, మమ్మే అవమానించటివి అనెను. శ్రీహరిని అవమానించటమే గాక నీ వంటి హరినిందాదుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడివని అతి గర్వముతో కలవాడివై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించితివి. నిర్లక్ష్యముగా జలపానం మొనర్చితివి. అంబరీష, నీకెట్ల పవిత్ర రాజమకుటములో బుద్ధివా ఉన్నావా మట్టి ఉన్నావా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుతూ ముక్కులకి అస్తములతో మహానుభావ, నేను ధర్మయుడును. నా అజ్ఞానముచే నీవి కార్యము చేసితివి. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోహితులే, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదాల మీద పడెను. దయాదాక్షిణ్యుడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని త్రోసికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడుగాను, బ్రాహ్మణోత్తరుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని చేపట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ నుతు విష్ణువుగాను, 10వ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇకను కోపము తగ్గుటకు మరలా శపించుట. ఉధీశ్వరుడు చుండగా మళ్ళీ శాపం ఇస్తుండగా శ్రీ మహావిష్ణు బ్రాహ్మణ శాపము వృద్ధా కాకుండాని తన భక్తునికి ఏ అపాయము కలిగించకుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులచే నీ శాపము అనుభవించుడు అని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడు తన కోపము పెంచుకొని శపించేలోగా శ్రీమన్నారాయణుడు తన
సుదర్శనము చక్రము సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఇది మ్, మదాస్థానము కొట్టి సూర్య సుదర్శన చక్రం సుదర్శన చక్రము కొట్టి అడ్డు ఆ, పెట్టి ఆ, సూర్య ప్రభములతో అగ్నిజ్వాలలు కక్కుతూ దూర్వాసునిపై పడదుపోయిను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను ఆ, తనను మసించచేయదని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతటి నుండి ఆ, బ్రతుకునికి దీవుడా అని పరుగుపడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుచుచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకంలో కడిగి దేవేంద్రుని బ్రహ్మలోకంలోకెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రాధేయపడెను. వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. పంచవిత విద్యాత్రయము 25వ రోజు పారాయణము సమాప్తము. ఇది చదివిన వారు విన్నవారు శివ సాయుధ్యము పొందుదుగాక. నమస్తే.